రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసి ప్రతి నెల కూడా ₹1,00,000 వరకు లాభాలు చూడొచ్చు. ఈ బిజినెస్ ఐడియానే వచ్చేసరికి కోకోనట్ వాటర్ బిజినెస్. రోడ్డు పక్కల చాలా మంది కోకోనట్ వాటర్ ని అమ్ముతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళ బిజినెస్ కి మన బిజినెస్ కి తేడా ఏంటి, ఈ బిజినెస్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ప్రాఫిట్ మార్జిన్ ఏ విధంగా ఉండొచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో కవర్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. దిస్ ఇస్ చాణక్య. అందరికీ వెల్కమ్ టు నేర్చుకో ఆఫీషియల్ షో స్మాల్ బిజినెస్ ఐడియాస్. ఇది ఒక నేచురల్ హెల్తీ డ్రింక్ బిజినెస్ అవడం వల్ల దీనికి మార్కెట్ లో ఎప్పుడు కూడా డిమాండ్ అయితే ఉంటుంది. ఆల్సో మీకు సమ్మర్ టైంలో అయితే ఇంకా ఎక్కువ సేల్స్ అయితే అవుతాయి. అండ్ నార్మల్ గా కోకోనట్స్ ని రోడ్డు పక్కన అమ్మే వాళ్ళ కాకుండా మీరు మంచిగా క్వాలిటీతో వీటిని క్లీన్ చేసి ఫిల్టర్ చేసి గుజ్జుతో పాటు మంచిగా గ్లాసుల్లో సర్వ్ చేస్తున్నారు కాబట్టి నార్మల్ సెల్లర్స్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ సేల్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయడం కోసం మొదటగా ఒక రద్దీగా ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఒక షాప్ అయితే రెంట్కి తీసుకోవాలి. ఆల్సో మీ బిజినెస్ కి ఒక నేమ్ ని డిసైడ్ చేసుకుని బిజినెస్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ గా కావాల్సిన వచ్చేసరికి టెండర్డ్ కోకోనట్స్ అన్నమాట. ఇవి మార్కెట్ లో మీరు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి అయితే బై చేయొచ్చు. మనకి ఒక్కొక్క కోకోనట్ ₹12 నుంచి ₹15 వరకు అయితే సెల్ చేస్తారు. ఈ బిజినెస్ లో మీకు ఒక మిషన్ కూడా అయితే కావాల్సి ఉంటుంది. అదే వచ్చేసరికి కోకోనట్ కటింగ్ అండ్ డ్రైనింగ్ మిషన్ అన్నమాట. ఇది ఇండియా మార్ట్ వెబ్సైట్ లో ₹15,000 అయితే దొరుకుతుంది. దీని ద్వారా మీరు కోకోనట్స్ ని డైరెక్ట్ గా సెంటర్ కి చాలా ఈజీగా అయితే కట్ చేయొచ్చు. యావరేజ్ గా ఒక్కొక్క కోకోనట్ నుంచి మీకు 300 ml వాటర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ వాటర్ ని మనం మంచిగా ఫిల్టర్ చేసుకుని దాన్ని ట్రాన్స్పరెంట్ డిస్పోజబుల్ గ్లాసుల్లో కావచ్చు లేదా బాటిల్స్ లో కావచ్చు ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో కోకోనట్ గుజ్జును కూడా వేసి మనం లిడ్ క్లోజ్ చేసి కస్టమర్లకు అయితే సెల్ చేయొచ్చు. ఈ డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాసెస్ విత్ లిడ్ మనకి జస్ట్ ₹1 మార్కెట్ లో ఆర్ ఇండియా మార్ట్ వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్సో పార్సిల్ కోసం మీకు 900 ml బాటిల్స్ కూడా ఇండియా మార్ట్ వెబ్సైట్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కొక్క బాటిల్ మీకు ₹2 అయితే దొరుకుతుంది. ఈ బిజినెస్ ని మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి రేట్లు కూడా ఎక్కువైతే పెట్టరు. జనరల్ గా బయట ఎంత అమ్ముతున్నారో అంత అయితే పెడతారు. ఒక గ్లాస్ ని మీరు ₹40 వరకు సెల్ చేస్తారు. అండ్ బాటిల్ అయితే ₹100 వరకు మీరు సెల్ చేయొచ్చు. ఈ లెక్కలో మీరు డైలీ కూడా ఒక 50 గ్లాసెస్ అండ్ 20 బాటిల్ వరకు సెల్ చేశారు అనుకుంటే మనకి 50 × 40 ₹2,000 గ్లాసులకి అయితే ఎర్న్ చేయొచ్చు. అదే బాటిల్స్ కి అయితే ₹100 కాబట్టి 20 × 100 మనకి ₹2,000 బాటిల్స్ కి గాను ఎర్నింగ్ అనేది ఉంటుంది. సో కంబైన్ గా మీకు ₹4,000 పర్ డే కి అనేది ఎర్నింగ్ ఉంటుంది. ఇదే ఒకవేళ నెలకి చూసుకున్నట్టయితే 4,000 × 30 ₹1,20,000 మీరు ఎర్నింగ్ అనేది చేయొచ్చు. ఇందులో మనకయ్యే ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే షాప్ రెంట్ ఒక 10,000, ఫ్రెష్ కోకోనట్స్ కోసం 50,000, ఫైనల్లీ బాటిల్స్ అండ్ గ్లాసెస్ కోసం 2,000, టోటల్ గా చూసుకుంటే ₹63,000 వరకు మీకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. దీన్ని మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి మినహాయించినట్టయితే ₹1,20,000 మైనస్ ₹63,000 ₹57,000 మీకు ప్యూర్ ప్రాఫిట్ కింద ఒక నెలకి మిగులుతుంది. ఐ హోప్ ఈ కోకోనట్ వాటర్